ఉంటాయి. ఇంకో ఇంకో ప్రధానమైనటువంటి విషయం, అసలు గవర్నరు ఓ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి టీవీ ఛానల్లో ఆయన అప్పీర్ కావడం, వాళ్ళకి లైవ్లో ఫోన్లో అందుబాటులో ఉండి మాట్లాడడం, ఇవి నిజంగా ఇది చేయొచ్చా? ఇట్లాంటి గతంలో ఎప్పుడు జరిగినట్టుగా నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు గవర్నర్ అట్లా మాట్లాడడం. ఇది ఫస్ట్ టైం ఈ రకమైనటువంటి వ్యవహారం చూస్తున్నాం. అంటే విడిగా ఏదైనా వేరే సందర్భంలో ఇంటర్వ్యూ, అది కూడా తన యొక్క వ్యవస్థ వాటికి సంబంధించి కాకుండా వేరే ఆఫ్ బీట్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు కానీ ఎప్పుడన్నా, కానీ ఇలా డైరెక్ట్గా ఒక ఇష్యూకి సంబంధించి ఒక పెద్ద ఛానల్లో డైరెక్ట్గా ఆయన ఫోన్లో మాట్లాడడం అనేది ఇది రాజ్యాంగబద్ధమైనా, ఇది కరెక్టేనా, దీన్ని ఆమోదిస్తారా యాక్చువల్గా? అంటే వాస్తవానికి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఆయన ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద రాజ్యాంగపరమైన ధర్మ సందేహాలు వెలువడుతున్నప్పుడు 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేత టీవీకే అధినేత విజయ్ కలిసినప్పుడు ఖచ్చితంగా అనేక ప్రత్యర్థి పార్టీలందరూ కూడా విపరీతమైన ఆరోపణలు బీజేపీ మీద, అదేవిధంగా గవర్నర్ మీద, ఆర్లేకర్ మీద చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన క్లారిటీగా రాజ్యాంగం యొక్క నాకు ఏవి ప్రొవిజన్స్ ఇచ్చింది, నేను ఏ విధంగా వాటిని ఫాలో అవుతున్నాను, ఫాలో కాలేకపోతున్నాను, ఏ పరిస్థితుల్లో ఫాలో కాలేకపోతున్నాను అంటే విస్పష్టంగా ఒక లోక్ భవన్ నుంచి ఒక లెటర్ ని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంతేగాని ఆయనకు అనుకూలమైందనో లేకపోతే వాళ్ళకి ఏదో అడిగారనో, పిలిస్తే అన్ని ఛానల్స్ పిలిచి ప్రెస్ మీట్ ద్వారా పెట్టడంలో తప్పులేదు. కానీ ఒక ఛానల్కి ఇవ్వడం ద్వారా ఆయన కొంత అది పక్షపాతంగా వ్యవహరించినట్టుగా మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగబద్ధంగా ఆయనకి తమిళనాడు రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే పనుల నుంచి ఆయనకి జీతాలు కానీ అన్ని కానీ జరుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన రాజ్యాంగం కల్పించిన అంశాలను ఆయన తేటతెల్లంగా ప్రజలందరికీ కూడా, దేశానికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు టీవీ ఛానల్ ఒక్క ఛానల్నే పిలిచి ఆ విధంగా ఫోన్లో మాట్లాడటం అనేది అది కొంత అభ్యంతరకరమైన విషయం. అది యాక్చువల్గా రూల్స్ ప్రకారం కరెక్టే కావచ్చేమో, కానీ నైతికంగా చూస్తే ఒక ఛానల్కి ఇవ్వడం అనేది అది కొంత రాంగ్ ఇండికేషన్స్ ఇస్తుంది అనేది అయితే నేను చెప్తాను. అసలు ఈవెన్ రాష్ట్రపతి కానీ, లేకపోతే రాష్ట్రపతి తర్వాత శాసనాన్ని నిర్వహించేటటువంటి గవర్నర్స్ కానీ, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖాముఖి అసలు ఒక టీవీ ఛానల్లో ఎక్కడైనా సరే ఒక్క టీవీ ఛానల్లో అలా పర్టికులర్గా వెళ్ళి మాట్లాడడం అనేది ఎప్పుడు కూడా అది ఇంతవరకు జరగలేదు. ఎప్పుడు మీకు తెలిసి మీ సర్వీస్లో ఎప్పుడైనా మీరు చూసారేమో నాకు తెలియదు. నా సర్వీస్లో ఎప్పుడు సుప్రసాద్ గారు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి, ఇలాంటి ధర్మ సందేహాలు ఒక రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన లాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ నిపుణులను సంప్రదించి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవసరమైతే ఇంకా అటార్నీ జనరల్ కానీ వాళ్ళని కానీ లీగల్ పరమైన వచ్చినప్పుడు కూడా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. కానీ ఆయన ఒక ఛానల్ పిలిచి ఆ విధంగా చెప్పడం అనేది కొంత అభ్యంతరకరమైన విషయమే, దానిలో అనుమానం ఏం లేదు. విజయ్కే చెప్పొచ్చు, విజయ్కే పిలిచి ఇగో ఇట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, నాకు నా సంతృప్తి ఆయనదే చెప్తున్నారు కదా, నేను సంతృప్తి చెందితేనే ఇస్తాను, వాళ్ళకు అనుమతి ఇస్తాను అంటున్నప్పుడు ఆ ప్రజలందరికీ ఆ విషయం తెలియాల్సిందిగా పోయి ఒక ఛానల్లో మాట్లాడదాం అనేది అభ్యంతరకరమైన విషయం కానీ నేనైతే చెప్తాను. అది కూడా కాదు, గవర్నర్ అనేది ముందు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా ఛానల్స్ కి డైరెక్ట్ గా చెప్పడం అనేది ఇదే ప్రథమం నేను అనుకుంటున్నాను. గవర్నర్ అనేది రాష్ట్రపతి ఎంత అత్యుత్తమైనటువంటి మొట్టమొదటి పౌరుడు దేశానికి, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆయన మొట్టమొదటి పౌరుడు ఫస్ట్. కాబట్టి అట్లాంటి స్టేజ్లో ఉన్నటువంటి గవర్నరు తన ఒక లెటర్ రిలీజ్, మీరు చెప్పినట్టుగా లెటర్ రిలీజ్ చేయొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి మిగిలిన బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మాట్లాడించవచ్చు. కానీ ఆయన డైరెక్ట్గా ఒక టీవీ ఛానల్లోకి వచ్చి నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, ఈ రకంగా మాట్లాడడం అనేది గవర్నర్ పదవిని ఆయన కొంత కించపరుస్తున్నట్టుగా, సంజాషించుకుంటున్నట్టుగా అనిపించింది. అది గవర్నర్ హోదాకి తగినటువంటిది కాదేమో అనే అభిప్రాయం కలుగజేసింది. శివప్రసాద్ గారు, ఇప్పుడు తమిళిసై వ్యవహారం తెలంగాణలో చూసాం. ఆమె ఎలాంటి పరిస్థితులు, ఆమె యాక్చువల్గా ఏంటి 7 సార్లు మొన్న ఎలక్షన్స్ తో చూసుకుంటే అంతకుముందు 6 సార్లు ఓడిపోయింది. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున, అంతకుముందు వేరే పార్టీలు కూడా ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ఫేడ్ అవుట్ నాయకురాలు తీసుకొచ్చి గవర్నర్ లాంటి అత్యున్నత పదవులు పెడతాం ఏంటి? అదే కదా సమస్య. ఇప్పుడు ఇక్కడ గవర్నర్ నజీర్ గారు ఉన్నారు, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు, ఆయన ఎప్పుడు ఇలాంటి వాటికి పాల్పడలేదే. అంటే వాళ్ళకి రాజ్యాంగపరమైన విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు అవసరమైతే వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఆ విధమైన వాళ్ళకి చెప్పే అవకాశం కానీ, సౌలభ్యం కానీ, ఆ ధైర్యం కానీ, గట్స్ కానీ ఉంటాయి. ఇట్లా గోవాలో బీజేపీ పార్టీ తరఫున పనిచేసిన ఆర్లేకర్ ఇంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తాం మనం? ఖచ్చితంగా ఇలాంటి ఆశించాల్సి వస్తుంది. రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులకి వాళ్ళు ఏదైతే వాళ్ళకి ప్రమోట్ చేశారో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికే ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి మనకి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం చేసింది. అసలు ఎన్టీ రామారావు గారు అసలు గవర్నర్ల వ్యవస్థ ఉనికినే ప్రశ్నించారండి. అసలు గవర్నర్ ఎవరు, మమ్మల్ని మీద ఆధిపత్యం చెలాయించడానికి గవర్నర్ ఎవరు అనేది కూడా అడిగారు ఎన్టీ రామారావు గారు.
తమిళనాడులో కూడా ఆ రోజు 1969లో డిఎంకే ప్రభుత్వం కూడా, ఎందుకంటే గవర్నర్ యొక్క దాష్టికాలు, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం మీద అజమాయిషి చలాయించడాన్ని కూడా ప్రశ్నించింది. అందుకనే వాళ్ళు ఆ రోజు ఒక కమిషన్ వేసినప్పుడు రాజమన్నారు కమిషన్ వేశారు. సో ఇవన్నీ కూడా ఏదైతే మనకంతా పారదర్శకంగా డెమోక్రటిక్ లో కోరుకుంటా ఉన్నామో ఆ పారదర్శకతకి ట్రూత్ పొడిచే విధంగా ఈ రోజు గవర్నర్లు వ్యవహరిస్తా ఉన్నారు. ఆయన విజయ విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్టే కావచ్చు, కానీ ఒక ఛానల్ కి మాత్రమే ఇచ్చి అసలు ఆయన అఫీషియల్ గా లోక్ భవన్ నుంచి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయాల్సింది పోయి, ఆయన తేటతెల్లంగా రూల్స్ అన్ని పార్టీలకి తెలియజేయాల్సింది పోయి ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం సరైన విధానం కాదు. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అయిన విషయాన్ని రూఢీ చేస్తూ రాజ్యాంగం కల్పించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో గవర్నర్ తప్పు చేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక సాధనాలు వచ్చినాయి. గవర్నర్ స్వయంగా ఒక వీడియో రికార్డ్ చేసి అన్ని ఛానల్స్కి పంపించవచ్చు, లేకపోతే అన్ని పేపర్ ఆఫీసులకు కూడా పంపించేయచ్చు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కానీ ఆయన పర్టికులర్గా లైవ్లో ఆ విధంగా రావడం అనేది, అందులో సంజయ్ శ్రీ చెప్తున్నట్టుగా ఆయన కొంచెం అట్లా మాట్లాడడం డిగ్రేడింగ్ ద గవర్నర్ పొజిషన్ అన్నట్టుగా అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ కలగజేసిందేమో అనేది నా అభిప్రాయం. కరెక్ట్ సార్. ఇప్పుడు మామూలుగా మనం తమిళనాడులో జరగాల్సింది చూస్తే నిజానికి విజయ్నే పిలుస్తారు అనుకుందాం. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కనుక 118 మ్యాజిక్ ఫిగర్ కనుక అందుకోలేకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు సెకండ్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమైనా కూటమి కట్టినాయి అనుకోండి, డిఎంకే ఆర్ ఏడిఎంకే కలిసి వచ్చినా కూడా వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది గవర్నర్ కనుక సంతృప్తి చెంది ఎన్నికలను నివారించాలనే ఒక రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని వాళ్ళని కూడా పిలవచ్చు. కానీ అసలు ముందుగానే ఈ విధంగా ఆయన ఇట్లా అంటే పత్రికల ఎదుట, మీడియా ఎదుట స్పష్టత లేకుండా ఇప్పుడు విజయ్ గారికి చెప్పానంటున్నారు. అదే విషయం చెప్పండి. 356 లో ఇలా పేర్కొంటున్నారు, లేదా సర్కారీ కమిషన్ ఇలా చెప్పింది, లేదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గతంలో ఉన్న సాంప్రదాయాలు ఇలా ఉన్నాయి, నేను అందుకనే ఈ విధంగా యాక్ట్ చేస్తున్నానని కూలంకుషంగా ఒక వివరణాత్మకమైన లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది ఏం జరుగుతుంది అక్కడ, ఏఐడిఎంకే ఆయన ఏదైతే అన్నాడు బేరసారాలు నివారించడానికి అనేది అన్నారు, కానీ బేరసారాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఏఐడిఎంకే డిఎంకేల మధ్య జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆయన నివారించలేడు యాజ్ ఏ గవర్నర్ గా. ఏఐడిఎంకేలో కొంతవరకు ఏమో టీవీకి సపోర్ట్ చేయాలని, కొంతవరకు ఏమో షణ్ముఖం వర్గం, అదేవిధంగా అక్కడ పళనిస్వామి ఎవరైతే జనరల్ సెక్రటరీగా ఉన్నారో ఆ రెండు వర్గాలు కూడా కొట్లాడుకుంటూ ఉన్నాయి. డిఎంకే తరపునేమో ఆయన ఒక పక్కన స్టాలిన్ చెప్తా ఉన్నారు ఆయన్ని పిలవాలంటూనే ఒకవేళ ఏర్పాటు చేస్తే అన్నారు. అంటే సిపిఐ సిపిఎం విఎస్కేలకి ఏం చెప్పారు, మేము తీసుకోమన్నారు. కానీ అక్కడ తెర వెనకాల కానీ ఫెయిలర్లు కానీ ఏమొస్తా ఉన్నాయి, అక్కడ విజయ్ కాకుండా వేరే వాళ్ళకి పిలిచే అవకాశాలు ఉన్నాయి. విజయ్ని ఇరుకును పెట్టడానికి ఆయనకి అనుభవం లేదు. నిజంగా సినిమాలో అయితే నేను ఒక మాట కూడా చెప్తా, ఇదే విధమైన సినిమా స్టోరీలు అయితే ఈ పాటికి విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. కానీ ప్రాక్టికల్ గా ఎన్నికలు వచ్చినప్పుడు అలా కుదరదు కదా. చెప్పండి. రాజ్యాంగ పరంగా ఏంటంటే ఇట్లాంటి రాజకీయ ఎత్తుగడలు, కుట్రలు, కుయుక్తులు, పార్టీని దెబ్బతీసేలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నిర్ణయాలు ఇలాంటి ఎన్ని వస్తాయి. ఏ విధంగా ఎదుర్కొంటారు విజయ్, ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాలి. ఆయన నాయకత్వ సామర్థ్యానికి కూడా ఇది పరీక్షగా మనం చూడాల్సిన అంశంగా